హైలీ గుబ్బి ఇథియోపియాలోని అఫార్ రిఫ్ట్ లో ఉంది. ఇది ఎర్త్ క్రస్ట్ కి చాలా థిన్ గా ఉన్న ఒక జోన్. లాస్ట్ మేజర్ యాక్టివిటీ జరిగి సుమారు 12,000 సంవత్సరాలైంది. నవంబర్ 23 ఇది వైలెంట్ గా ఎరప్ట్ అయింది. యాష్ కాలమ్స్ స్ట్రాటోస్ఫియర్ లెవెల్స్ వరకు రీచ్ అయ్యాయి. అవి నార్త్ ఈస్ట్ ఆఫ్రికన్ ఎయిర్ ట్రాఫిక్ ని కూడా డిస్టర్బ్ చేశాయి. లావా వెంట్లు ఓపెన్ అయ్యాయి. రిఫ్ట్ ఫిజర్స్ పెద్ద రేంజ్ లో తెరుచుకున్నాయి. ఇది సింపుల్ ఎరప్షన్ కాదు, కొత్త క్రస్ట్ షేప్ అవడానికి స్టార్ట్ అయినట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. ఈస్ట్ ఆఫ్రికాలోని ప్లేట్ సెపరేషన్ సడన్ గా తీవ్రమైంది. సరౌండింగ్ ఏరియాస్ లో పెద్ద ట్రెమర్స్ ని క్రియేట్ చేసింది. జిబౌటు మరియు ఎరిట్రియా వరకు ఈ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఎరప్షన్ తో పాటు టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ లో కూడా వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ యాక్సలరేషన్ సైంటిస్ట్ కి ఎందుకు ఇలా జరిగింది అని ఒక పెద్ద క్వశ్చన్ అయితే క్రియేట్ చేసింది. ఫిలిపీన్స్ లో తాల్ లేక్ మధ్య భాగంలో ఉన్న తాల్ వాల్కెనో ఈ ఎపిసోడ్ లో ఫ్రియటో మ్యాగ్నెటిక్ బ్లాస్ట్ ని జనరేట్ చేసింది. 24 అవర్స్ లో 100 కంటే ఎక్కువ ఎర్త్క్వేక్స్ ప్రొడ్యూస్ చేసింది. ఒక వాటర్ ఫీల్డ్ కాల్డెరా ఎరప్ట్ అయితే దాని అర్థం డీప్ లో మ్యాగ్మా మూవ్మెంట్ చాలా వైలెంట్ గా జరుగుతుంది అని. ఎరప్షన్స్ జనరేట్ చేసిన స్ట్రాంగ్ షాక్ వేవ్స్ సరౌండింగ్ కమ్యూనిటీస్ లో ఇమీడియట్ ఇవాక్యుయేషన్ ని మ్యాండేటరీ చేశాయి. ఇండోనేషియాలో సెమురు వాల్కెనో తాల్ ఎరప్షన్ తర్వాత కొన్ని